ఇట్లాగే హడావిడి ఉంది వెళ్ళిపోదాం అనుకున్నా ఆయన. ఆగి గబక్కని చేస్తే దాదాపు 1 అవర్ తర్వాతన లేచి కూర్చోగలిగాను నేను. అంటే ఇక చచ్చిపోయాను అనుకున్నా నేను ఆ పూట. నాది అయిపోయింది జీవితం అనుకున్న టైంలో. అప్పటి నుంచి నాకు గ్రహించింది ఏంటంటే ఈ ఓవర్ క్రౌడ్ ఉన్నటువంటి చోట మన చేతిలో ఏముండదు పరిస్థితి. ఎందుకు యాక్టివేట్ అవుతారో తెలియదు, ఎందుకు హడావిడి చేస్తారో తెలియదు. అది ఎవడో ఒకడు తోసుకుంటే అందరూ తోసేసుకుంటారు. ఇది ఒక విచిత్ర వాతావరణం. ఇట్లాంటి నేను నా ఫీల్డ్లో చాలా ఫేస్ చేశాను. ఈ సినిమా వాళ్ళకి సంబంధించి అయితే నేను మరింత జాగ్రత్తగా ఉంటాను అన్నమాట. విజయ్ యాక్టివిటీలో కూడా అలాంటిదే జరిగిద్ది. అంటే వస్తే ఏదో చూడాలి 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 అదొక పిచ్చ ఉంటుంది. ఆ పిచ్చని ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక ఓవర్ యాక్షన్ చేశారు. అది చంపాలని అనుకున్నారని నేను అనుకోను. కానీ అక్కడ తాజా పరిణామాలు చూస్తుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇతను వచ్చేటప్పుడు కరెంటు తీసేయమని అడిగారట. ఎవరు అడిగింది? వీళ్ళే వినతపత్రం ఇచ్చారట కరెంటు తీసేయమని. ఎందుకు? టీవీకే పార్టీ. ఎందుకండి వాళ్ళు అది దాన్ని 2 కోణాలు చూడాలి. అది అతని శత్రువు రూట్లో ఆలోచిస్తేనేమో అక్కడ గందరగోళ పడాలని. అయితే అది వినతపత్రం ఇచ్చుకోరు అట్టగా పిచ్చతనంగా వాళ్ళు తీసేస్తారు. అవును అవును. రెండవది నాకు అనిపించింది ఏంటంటే సినిమాటిక్ ఇది కదా వాస్తవంగా